హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. రైస్లోకి చపాతీల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ లీఫ్, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాల్ని యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని అల్లం ముక్కల్ని అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 3 తీసుకున్నాను. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులోకి 1/2 కప్ వరకు పీనట్స్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మరి కొద్దిసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ అలాగే బటర్ని యాడ్ చేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే జార్లోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. కస్తూరి మేతిని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి మరికొద్ది బటర్ని యాడ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. రైస్లోకి చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.